హలోకి శనార్థులు మంచిగున్నారులా నేను వచ్చేసిన ఇవాళ చూద్దాం మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. సక్సెస్ అయింది బీఆర్ఎస్ సదస్సు, రేవంత్ మీద కేటీఆర్ కస్సు బుస్సు. బగ్గనే అడ్డుకుర్రు సభ తవ్వల, తోసుకొని ముందుకు పోయిర్రు అభిమానంలా. అస్మక్క ఆడుకుంది స్పీచ్ తోని, రేవంత్ కు కష్టమే ఉంది నిరుద్యోగులతోని. కష్టకాలం వచ్చిందా ఏంది వివేక్, ఇల్వ లేకుండా పోయింది కొడుకు ఫ్లెక్సీలకు. శంషాబాద్ దిక్కు భూమి జవడం పంచాయతీ హక్కు కోసం. ఏందుల్లా ఏందిగిది, మన రేవంత్ సారు ఏ కాలంలో ఉన్నాడు చెప్పుర్రి. ఏదో అంటారు కదా, అరచేతిని అడ్డం పెట్టి సూర్యుడిని ఆపలేమని. రేవంత్ సార్ ఏదో ఉరుకులాడినా గదే అవుతుందంటుర్రు. మరి అరచేతిని అడ్డం పెట్టి సూర్యుడిని ఆపలేమనేటంత పెద్ద మాట ఎందుకు అనవలసి వచ్చిందంటే, సదస్సులు పెట్టుకుంటారో సభలు పెట్టుకుంటారో పెట్టుకోనియాలి కదా. 10 దినాల సంధి ఏర్పాట్లు నడుస్తుండే, అన్ని ఏర్పాట్లు చేసుకునే రేవంత్ సారే హోంమంత్రి కాబట్టి పర్మిషన్ ఇవ్వకపోయినా కోర్టు కాంచి పర్మిషన్ తెచ్చుకొని సభ పెట్టుకుంటుండే. పోనిస్తే పోదా, అడ్డం పడి ఆపే. చూడుర్రి ఔటర్ రింగ్ రోడ్డు మీద ఎంత రచ్చయిందో. ఒక్క లీడర్ 400 వాహనాలతో కలిసి వచ్చిండు. నల్గొండ దిక్కు ఆపితే అంత శిల్లం కల్లం అయింది. ఇంకో దిక్కేమో ఆర్ఎస్పీ సార్కు అడ్డం పడ్డారు. సారు బయటకు రాకుండా పొద్దున్నే పోయి ఇంట్లో కూసురు పోలీసోళ్ళు. సార్ ఏమన్నాడో ఇనుర్రి. సైబరాబాద్ పోలీసులు ఉదయమే మా ఇంటికి వచ్చి నన్ను హౌస్ అరెస్ట్ చేస్తామంటున్నారు. నిజంగా నాకైతే ఆశ్చర్యంగా ఉంది. గౌరవ తెలంగాణ హైకోర్టు, అదేవిధంగా గౌరవ మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ శ్రీమతి సుమతి గారు, వీళ్ళందరూ ఇన్ రైటింగ్ పర్మిషన్ ఇచ్చిన తర్వాత కూడా మాలాంటి నాయకులను వీళ్ళందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి గృహ నిర్బంధంలో ఉంచి ఆ మీటింగ్కు పోకూడదని ఇన్ని కుట్రలు చేస్తున్నారంటే, ఇంకా తెలంగాణలో రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కు కానీ, లేకపోతే స్వేచ్ఛగా తిరిగే హక్కు ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ క్లాజ్ బి, ఈ విధంగా రాజ్యాంగం నుంచి సంక్రమించిన హక్కులకు కూడా మరి ఏమాత్రం కూడా రక్షణ లేకుండా పోయింది. మరి ఏ ముఖం పెట్టుకొని రాహుల్ గాంధీ సంవిధాన్ బచావో రాజ్యాంగాన్ని రక్షిద్దామంటున్నారు. ఈ విధంగా అరాచక పాలన, దుర్మార్గ పాలన నడుస్తూ ఉన్నది తెలంగాణలో. నేను డీజీపీ గారికి, హోంమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను క్లియర్గా చెప్తున్నా, ఇది ఒక వార్నింగ్ రేవంత్ రెడ్డి గారు. ఇటు మన్నెక్రి శంకర్న కూడా బగ్గనే గదిరిచ్చిండు. కంటోన్మెంట్ ఏరియాకెంచి సభకు పొట్టు పోయిర్రు. జంక్షన్లన్నీ జామ్ చేసి బయలుదేరే టైంలోనే రేవంత్ పండ్లతోని ఎంత షికాకైతుందో చెప్పిర్రు. యూత్ డిక్లరేషన్ 2 లక్షల ఉద్యోగాలు 20,000 పోలీస్ శాఖ ఖాళీలు 20,000 పోలీస్ శాఖ ఖాళీలు, జాబ్ క్యాలెండర్. కానీ ఏమనుకుర్రో ఏమో గాని కేటీఆర్ సార్కు మాత్రం అడ్డు రాలేదు గీ పోలీస్ అన్నలు. కేటీఆర్ సార్ను ఆపితే పెద్ద రచ్చ అవుతుంది అనుకురు కావచ్చు. తతిమ లీడర్లను తగ్గించి సభను జర పలసన చేద్దాం అనుకురు కావచ్చు అని టాక్ నడుస్తుంది. కానీ ఆపితే ఆగుతుందా చెప్పుర్రి. ఎవళ్ళ దారి వాళ్ళు చూసుకొని సరూర్ నగర్ సదస్సును సక్సెస్ చేసిర్రు. మామూలుగానే సూటిగా సుత్తి లేకుండా మాట్లాడతాడు కేటీఆర్ సారు. ప్రెస్ మీటింగులనే పంచులు ఫట్ట పడతాయి. ఇక యువ సంగ్రామ సదస్సు అంటే ఎట్లుంటుందో చూడుర్రి. రేవంత్ కాంచి రాహుల్ దాకా అందరినీ గదిరిచ్చిండు. సభ మొత్తం ఊగిపోయింది సార్ మాట్లాడుతుంటే. యూత్ డిక్లరేషన్ అని నిరుద్యోగుల ముంచిండు కదా రేవంత్ సారు. ఏ నిరుద్యోగిని పట్టుకున్నా గిదే మాట అంటుండే. గదే అన్నాడు కేటీఆర్ సారు. పాత కేటుగాళ్ళు కొత్త డూప్లికేట్ గాళ్ళు అనుకుంటా బగ్గనే దంచిండు. ఆ రోజు యూత్ డిక్లరేషన్ అని పెట్టి ఏం చెప్పిందో ఒక్కసారి ఆ స్క్రీన్ మీద, మీ పక్కన పెట్టిన స్క్రీన్ల మీద మీరు చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. We released a detailed job calendar for 2 lakh government job in the first year of our government. 2 लाख सरकारी पूरा प्रयास करेंगे
भर्ती के लिए हर साल एक जॉब कैलेंडर बनाया जाएगा। बेरोजगार युवाओं के लिए हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे। शिक्षा प्राप्त कर रही 18 साल से ऊपर की लड़कियों को इलेक्ट्रिक स्कूटर मिलेगा। हाँ, ये मुझे भी पसंद है ये वाला। SC, ST, OBC, माइनॉरिटीज और EWS के जरूरतमंद बच्चों के लिए फीस का रीइंबर्समेंट किया जाएगा। అదే విధంగా విద్యా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు వాళ్ళ సమస్యల్ని వినేందుకు యూత్ కమిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఈ విద్యార్థి నిరుద్యోగ యువకులకు 10 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలను ఇచ్చే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రాయితీలు పొంది ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఉద్యోగాలు కల్పిస్తున్న పరిశ్రమలలో 75% స్థానిక నిరుద్యోగ యువకులకే ఉద్యోగ అవకాశాలు ఇచ్చే విధంగా చట్టాన్ని తీసుకొస్తాం. పాత కేటుగాళ్ళు కొత్త డూప్లికేట్ గాళ్ళు ఇద్దరు కలిసి తెలంగాణ యువత మీద నకిలీ ప్రేమలు నటిస్తూ విసిరిన వల పేరే యూత్ డిక్లరేషన్. ఈ యూత్ డిక్లరేషన్లో 24 హామీలు తెలంగాణ యువతకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్లను, మా చెల్లెలను, ఒక్కటన్నా నెరవేరిందా? కేటీఆర్ సారు జర బూతులకు దూరంగా ఉంటాడు గాని పంచులకు మాత్రం కాదుర్లా. అగో సంగ్రామ సదస్సులో గదే చూపెట్టిండు. పాపంగా ముసలినక్క ఎవలో గాని ఇయాల నిద్ర పడుతుందో లేదో కదా. ఒక్క మాటలో చెప్పాలంటే యంగ్ జనరేషన్ గాట్ చీటెడ్ బై ఎ ఓల్డ్ జాకల్. ఒక జిత్తుల మారి ముసలి నక్క కాంగ్రెస్ యువజనాన్ని తెలివిగా చిత్తు చేసింది. ఒకనాడు మా జగిత్యాల అలిశెట్టి ప్రభాకర్ అనే ఒక మహాకవి, ఆయన అన్న ఒక మాట గుర్తొస్తున్నది. ఒక నక్క ప్రమాణ స్వీకారం చేసిందట, ఇంకెవ్వరిని మోసగించనని. ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట, తోటి జంతువులను నేను ఇంకా చంపనని. ఇవాళ వీళ్ళ మాటలు వింటుంటే 60 ఏళ్లు నెత్తురు రుచి మరిగిన కాంగ్రెస్ ఏ రకంగా మోసం చేసిందో ఒక్కసారి గుర్తు చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఏదన్నా చెప్పుర్రి, 60,000 కొలువులు 70,000 కొలువులు ఇచ్చినామంటుంటాడు కదా రేవంతాల్ సారు. కేటీఆర్ సారు ఏదో సవాల్ చేస్తుండు. మరి గా సవాల్ తీసుకొని ప్రూఫ్స్ తోని వస్తే రాజకీయ సన్యాసమే చేస్తానంటుండు సారు. మరి రేవంత్ సారు ఎందుకు ముందుకు వస్తలేడు అంటే అందరన్నట్టు కేసీఆర్ సార్ ఇచ్చిన కొలువులను ఈయనిచ్చినని చెప్పుకున్న మాట నిజమని ఒప్పుకున్నట్టేనా ఎట్టా? ఇనురోపారి నేను ఈ రోజు ఈ సరూర్ నగర్ వేదిక ఇన్ని వేల మంది మా తమ్ముళ్ళు చెల్లెల సాక్షిగా సవాల్ చేస్తా ఉన్నా రేవంత్ రెడ్డి, 70,000 ఉద్యోగాలు నువ్వు ఇచ్చినట్టు నోటిఫికేషన్లతో సహా నీ ప్రభుత్వమే ఇచ్చినట్టు రుజువు చేస్తే శాశ్వతంగా రాజకీయ సన్యాసం చేసి నేను పోతా, రాజకీయమే వదిలేస్తా. మీ రాహుల్ గాంధీకి అవసరమైతే చేయగొడతా, నువ్వు రుజువు చేయి, దమ్ముంటే రుజువు చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. రాహుల్ సార్ కు తెలుగు వచ్చో రాదో గాని తెలుగుకి ఇట్లా సమజైతే కేటీఆర్ సార్ మాటలు గాని ఇంటే ఇవాళ నిద్ర పట్టుడు కష్టమే కావచ్చు. 2 లక్షల కొలువులు ఇస్తున్న రాహుల్ ఏడవైనో బిస్కెట్లేసి పోతీవి కదా, మజాక్ చేస్తున్నావా అన్న కాడికి మాట్లాడిండు. లోకల్ కాంగ్రెస్ కల్తీ కాంగ్రెస్ వాళ్ళు చెప్తే నమ్ముతలేరని చెప్పి ఢిల్లీకి వెళ్ళి టూరిస్టులను తీసుకొచ్చింది. హైదరాబాద్కి ఆ రోజు అశోక్ నగర్కి ఢిల్లీకి వెళ్ళి అధిష్టాన పుత్రుడు రాహుల్ గాంధీ వచ్చి హైదరాబాద్ నడిబొట్టున కూర్చొని చాయ్ తాగిండు, బిస్కెట్లు తిన్నాడు, మనకు కూడా కొన్ని బిస్కెట్లు వేసిండు. ఏమన్నాడు? 2 ఉద్యోగాలు, 2 ఉద్యోగాలు బీకేయండి, కేసీఆర్ది కేటీఆర్ది ఉద్యోగం బీకేయండి, ఒకటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. అన్నాడా లేదా? మీరు కింద మర్చిపోతే ఒక్కసారి ఆ స్క్రీన్ మీద రాహుల్ గాంధీ ట్వీటు తెలుగులో పెట్టాలని కోరుతా ఉన్నాం. ఏమన్నాడు? 30 లక్షల మంది నిరుద్యోగులు కేసీఆర్ గారి పాలనలో నష్టపోయారు, వాళ్ళందరికీ మనకు హిందీ వస్తుందో రాదో అని తెలుగులో ట్వీట్ చేసిండు రాహుల్ గాంధీ. ఇవాళ నేను అంటా ఉన్నా, రాహుల్ గాంధీ గారు, నీకు తెలుగు రాదని మాకు తెలుసు, నీకు తెలివి లేదని కూడా మాకు తెలుసు, నీకు భాష రాదు, మా బాధ తెలియదు. సీఎం సార్ ఎక్కడికి పోయినా పోలీసుల సెక్యూరిటీ లేకుండా పోడు కానుల్లా, కానీ సెక్యూరిటీ లేకుండా రా చూసుకుందాం, పోలీస్ కొలువు కోసం చూస్తున్నోళ్ళే నీకు బుద్ధి చెబుతారు అనుకొచ్చిండు కేటీఆర్ సారు. ఉద్యోగాలు అడిగితే ఎండ్రిని దాగి చావమంటావా? దమ్ముంటే రేవంత్ రెడ్డి సెక్యూరిటీ లేకుండా రేపు బియ్యం గ్రౌండ్కు రా పొద్దున. ఎవడు బతకాలో ఎవడు సావాలో
ఎవడేందో మా పోలీస్ అభ్యర్థులే తెలుస్తారు. అయినా కొలువులు అడిగితే ఎండ్రిని తాగమనుడు, నీళ్లు అడిగితే రక్తం చల్లాలి అనడు. ఏందో పోర్రి. కేటీఆర్ సార్ మాత్రం రేవంత్ సార్ను గట్టిగా నడుచుకున్నాడు. సభకొచ్చిన నిరుద్యోగులు మాత్రం ఊగిపోయిర్రు సార్ మాట్లాడుతుంటే. తెలంగాణ అంటేనే పోరుగడ్డ. ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి, చాకలి ఐలమ్మ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎవ్వరు తక్కువ కాదు. తెలంగాణలో ఏ ఆడిబిడ్డ తక్కువ కాదు. ఆ రోజుల్లో కత్తి పట్టుకొని పోరాటం చేయొచ్చు, ఇవాళ మైకు పట్టుకొని పోరాటం చేయొచ్చు, వంటింట్లో గరిటె పట్టుకొని ఇంటి కోసం పోరాటం చేయొచ్చు, పొలంలో కొడవలి పట్టుకొని ఇంటోళ్ళ బతుకు తెరువు కోసం పోరాటం చేయొచ్చు. ముచ్చటేందా అంటే ఏం రేవంతో ఏమో గాని మల్లొక పారి తెలంగాణ ఉద్యమం యాదికొస్తుంది. ఇవాళ జరిగిన బీఆర్ఎస్ పార్టీ యువ సంగ్రామ సదస్సు చూస్తుంటే అయాల కాంగ్రెస్ వాళ్ళ మీద కొట్లాడి తెలంగాణ సాధించుకున్నాం. ఇవాళ మళ్ళా గదే కాంగ్రెస్ కు అధికారం ఇచ్చి మళ్ళా కొలుల కోసం కొట్లాడవలసి వస్తుండే. నమ్మితే నట్టేట ముంచిండు కదా రేవంతాల్ సారు. మరి ఊకుంటారా నిరుద్యోగులు? ముఖ్యంగా హస్మక్క మాటలతోని ఊగిపోయింది సభ. 2 లక్షల ఉద్యోగాలు సాధిస్తాం. రేవంత్ రెడ్డి తొడగొట్టి చెప్తున్నా, ఇవే కాదు తొడగొట్టేది మగ పిల్లలే కాదు, ఆడపిల్లలు కూడా తొడగొట్టి సవాల్ చెప్తాం. రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని ఇడిచిపెట్టే ప్రసక్తి లేదు. పాలమూరు బిడ్డ అన్నావు కదా, నీ విద్యాశాఖ మంత్రి నువ్వు పెట్టుకున్నావు కాబట్టి నేను ఇట్లా అడుగుతున్నాం. వేరేదైతే నేను అడగకపోదు. ఎన్ని జీవోలు తెచ్చినావు? జీవో నంబర్ 4 అంట. నన్ను మంచిగా లెక్చరర్ కానీరా అంటే నన్ను తీసుకొచ్చి కొట్లాటలో పడేసిర్రు. నేను ప్రశాంతంగా టీచర్ అయ్యేదాన్ని, కానీ నన్ను తీసుకొచ్చి కొట్లాటలో పడేసిరుగా. భరించండి నన్ను. ఎదురుగా ఉంది ఎవ్వలైతేనేంది, తెలంగాణ ఆడబిడ్డ దర్శే ముచ్చట్నే లేదు. గదే అనిపించింది అక్క మాటలు చూస్తుంటే. గట్టిగా గదిరించి మాట్లాడుడే కాదుల్లా, పాయింట్ మంత్రి ఏంది, ఆయన షాక్ ఏంది, గా పంచాదేంది అని గట్టిగానే అడుచుకుంది. ఉన్న స్కూల్లో మంచిగా పెట్టరా నాయన అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ పెడతా, జర్మన్ భాష నేర్చుకోండి. నీకు ఫస్ట్ ఇంగ్లీష్ వస్తుందా? నువ్వు ఫస్ట్ ఇంగ్లీష్ నేర్చుకో. నువ్వు ఫస్ట్ మాతృభాషలు నేర్చుకో. హిందీ నేర్చుకో, ఇంగ్లీష్ నేర్చుకో, చక్కగా తెలుగు నేర్చుకో. వందే మాతరం కూడా అనలేని రేవంత్ రెడ్డి అయినా గా రక్తంతో పొలం పండించాలనుకునేదేందో, గా ఎండ్రిన్ డబ్బాల ముచ్చటేందో రేవంత్ సార్కే తెలవాలి. కొలువుల కోసం కొట్లాడేటోళ్లను ఎండ్రిన్ తాగాలి అంటే ఊకుంటారా? ఇండ్రిన్ తాగాలా? ఇండ్రిన్ డబ్బాలు దొరుకుతున్నాయి. ఎక్కడి నుంచి తెమ్మంటావు? ఇండ్రిన్ డబ్బాలు తీసుకొస్తాం. ఇండ్రిన్ డబ్బాలు ఎట్లయినా పట్టుకొచ్చి తీసుకొస్తాం. చెరో డక్కన్ తాగుదాం. ఎందుకంటే నేను గెలిపించిన పాపానికి ఊరూరా తిరిగి అమ్మలక్కల కాళ్ళు మొక్కి గెలిపించిన పాపానికి ఫస్ట్ డక్కన్ రేవంత్ రెడ్డి తాగాలి, తర్వాత రాహుల్ గాంధీ తాగాలి, తర్వాత ప్రియాంక గాంధీ తాగాలి. ప్రియాంక గాంధీ కంపల్సరీ తాగాలి, మహిళగా చెప్తున్నా. అంత మంచిగానే ఉంది కానీ రేవంత్ సార్కు అతి ప్రియమైన ఒక్క దోస్తు ఏం చెబుతుండో ఇంటర్ ఆనుల్లా. అప్పట్ల నమ్మి ఓట్లేపించిండు కావచ్చు గీ అన్న కూడా. సీఎం రేవంత్ అన్న, మన పని అయిపోయింది, మనము పూరీలు బజ్జీలు చేసుకోవాల్సిందే. నెక్స్ట్ 2 ఇయర్స్ తర్వాత మన పని ఏందో అనేది ఇప్పుడే డిసైడ్ చేసుకుందాం. ఎందుకంటే అయిపోయింది మన పని. గోయిందా వెంకటరమణ, గోయిందా గోయిందా. ఇంత పెద్ద సభ నడుస్తుంటే రేవంత్ సార్ మాత్రం చూడకుండా ఉంటాడా ఎట్లా? ఛాన్స్ ఉంటే మొత్తం చూసే ఉంటాడు అంటుర్రు జనాలు కూడా. కానీ చూసినాక సారు ముఖ చిత్రం ఎట్లుంటుందో ఏమో కదా. అర్రర్రే, ఎంత కష్టం. పేరు గొప్ప అని ఏదో సామెత ఉంటుంది కానుల్లా, గంతే అవుతుందట నుల్లా కాంగ్రెస్లో ఒక మంత్రి పరిస్థితి. కాంగ్రెస్లో మా అంత పెద్ద ఫ్యామిలీనే లేదు, అసలు మా ఫ్యామిలీ పార్టీనే కాంగ్రెసు. 3 లీడర్లం పదవుల్లో ఉన్నాం. గంత పెద్ద మనుషులు ఎవరున్నారు కాంగ్రెస్లో అని పెద్దగానే చెప్పుకుంటున్నట్టు ఆ లోకల్లా. కానీ గదే లోకల్లా వాళ్ళ ఫ్లెక్సీలే చింపబట్టే, గది సుత కాంగ్రెస్ వాళ్ళే చింపబట్టే. అగో చూడుర్రి ఎట్లా చింపుతుర్రో చూడుర్రి. కాంగ్రెస్ ఎంపీ ఫ్లెక్సీలు కాంగ్రెస్ పార్టీలే చింపుతుర్రు. అంతేకాదుల్లో
ఎంపీని కూడా ఆపబట్టే పోలీసోళ్ళు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎంపీనే ఇన్ని తిప్పలు పెడుతుంటే అటు దిక్కున్నది ఎంత పెద్ద లీడరో ఆలోచన చేయర్రి. కాకుంటే ఆయనకు వీళ్ళెక్క ఫ్యామిలీ మొత్తం లీడర్లు ఏం లేరు. జనంలా బలం ఉంటే సాలదా అంటుర్రు. కాంగ్రెస్ ల పేరు మోసిన పెద్ద మనిషి మంత్రి వివేక్ సార్ ఉన్నాడు కదా, గదేనుల్లా బీఆర్ఎస్ ల షేరి మళ్ళా కాంగ్రెస్ కు వచ్చి మళ్ళా బీఆర్ఎస్ ల షేరి మళ్ళా బీజేపీకి పోయి మళ్ళా కాంగ్రెస్ కు వచ్చి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిండు కదా. ఆయన అన్న ఎమ్మెల్యేగా కొడుకు ఎంపీ అయిండు. ఆ గోగా కొడుకుకి వచ్చిన తిప్పలు గివన్నీ. మంచిర్యాల దిక్కు మాదే రాజ్యం అనుకుంటారు కదా వివేక్ సారోళ్ళు. పాపం ఆయన కొడుకు ఫ్లెక్సీలే చింపిర్రట ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ మనుషులు. దుల్లా పంచాది మొన్న సూర్యాపేట దిక్కు తన్నుకుర్రా. నిన్న ఎల్బీ నగర్లో ఫైటింగ్ అయిందా? గా పంచాది ఒడిచిపోక ముంగట్నే మళ్ళా మంచిర్యాల పంచాది అయింది. మరి పాటోళ్ళు గీ పంచాది ఎట్లా తేలుస్తారో ఏమో కదా. కానీ వివేక్ సార్కు కాలం మంచిగా లేనట్టుందుల్లా. మొన్ననే బీఆర్ఎస్ పార్టీ సుమనన్నతోని జవడం పెద్దగానే అయింది. అధికారం ఉంది కాబట్టి జైలుకైతే దోలిరు గాని జనంలా బలం సుమనన్నకే ఉండుతోని మున్సిపల్ చైర్మన్ పదవి వాళ్ళకే దక్కిందన్నారు. క్యాతనపల్లి రాజకీయం చూసిరుగా అనుల్లా. అప్పుడు పాపం శాననే మనసుకు తీసుకుందట వివేక్ సారు. మళ్ళా ఇప్పుడేమో కొడుకు ఎంపీ పొజిషన్ లో ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు చింపే. ఇప్పుడు ఎట్లుంటుందో కదా కథ. పోడు భూములేంది పట్టా భూములేంది. రేవంత్ సారు గతంలో రియల్ ఎస్టేట్ చేసిండట కదా. అగో బీఆర్ఎస్ పార్టీలు గదే అంటుర్రు, జనాలు సుతా గదే అంటుర్రు. హైడ్రా కూల్చుడు, వెలుగుమట్ల కూల్చివేతలు గవే కాదుల్లా. ఇవాళ కూడా ఏమైందంటే అగో కార్తీక్ అన్నను అదుపులోకి తీసుకుర్రు చూడుర్రి. ఎందుకయ్యా అంటే శంషాబాద్ ఏరియాల బహదూర్పుర దిక్కు 650 ఎకరాలు సర్కార్దే అని ఫెన్సింగ్ వేసే పని పెట్టుకున్నట రేవంత్ సారు. ఇయాలనే సరూర్నగర్లో సదస్సుండే కదా, గటు దిక్కుపోకుండా డైవర్షన్ కిందకు వస్తుంది. మీడియాల్లా సోషల్ మీడియాల్లా గివే తిరుగుతాయని ప్లాన్ వేసిండు అంటుర్రు. సబితక్క కూడా గీ ల్యాండ్ కాడనే ఉండాలి కానీ సదస్సుకు పోయింది కదా. ఆగో గది అన్నట్టు ముచ్చట. సదస్సులో ఉండవలసిన కార్తీక్ అన్ననేమో జాగకాడికి పోయి బాధితుల తరపున కొట్లాడిండు. సమాధానం చెప్పిన తర్వాత నేనే ఎత్తుతలేండి సార్ నా ఫోన్. మీరు మాట్లాడిపోయండి, మీరు బలవంతంగా వ్యాన్ లెక్కిస్తే మాత్రం నేను చాలా పెద్ద రేవంత్ సారు స్కెచ్ చేసిందంటే ఎట్లుంటుందో ఎరకనే కదా. 650 ఎకరాలు శంషాబాద్ ఏరియాల అంటే ఎన్ని వేల కోట్లు వస్తాయి ఆలోచించుర్రి. ఎకరం 150 కోట్ల చొప్పున 650 ఎకరాలంటే కోటాను కోట్లు వస్తాయి. గసొంటి భూముల్ని జనం కాంచి గుంజుకోవాలంటే ఎంత కథ ఉంటది. జవడం పెద్దగానే అయింది. అయినా రేవంత్ సార్ రైతుల కోసం ఏం చేయరు, నిరుద్యోగుల కోసం ఏం చేయరు గాని భూములు గుంజుకునుడు, ఇండ్లు కూలగొట్టుడు గిదే పని ఉంటుందా సార్ మీకు అంటురు సార్. ఇవి ఆటి ముచ్చట్లు. ఇంకిని ఖతర్నాక్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.